అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్లో కూడా మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది కన్సిడర్ చేయబడుతుంది. అంటే మనల్ని ఎవరైనా మోటివేట్ చేసినప్పుడు మనం ఆ మోటివేషన్ మాటలకి ఇన్స్పైర్ అయిపోయి మనం కనుక పాపం చేసే పరిస్థితులు ఉంటాయి, అలాగే పరిశుద్ధంగా బ్రతికే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏదైనా కనుక మన చేతిలోనే ఉంటుంది. మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. గలతీ పత్రిక మనం చూస్తే 6వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కొయ్యును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము మేలు 9వ వచనం చూద్దాం. మనము మేలు చేయుట యందు విసుకక ఉందము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి ప్రియులారా, మన లైఫ్లో ఏ పరిస్థితుల్లోనైనా కనుక మనం శరీరేచ్ఛల నుంచి మనం వెత్తకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారముగా మేలే చేయాలి. మనల్ని ఎంతమంది దూషించినా, ఎంతమంది తిట్టినా, మన మీద ఎంత చెడ్డ మాటలు పలికినా, ఎంత రూమర్స్ స్ప్రెడ్ చేసినా, లేదా మనం యథార్థంగా ఉన్నప్పటికీ, మనం నిజాయితీగా ఉన్నప్పటికీ మన వెనుక గోతులు తవ్వినా కానీ మనం రెస్పాండ్ అవ్వాల్సిన విధానం ఏంటంటే, ప్రతి బాధ్యత, ప్రతి ఆలోచన విధానము, ప్రతి యాక్టివిటీ కూడా ఆత్మ సంబంధమైనటువంటివే మనం చేయాలి. అలా కాకుండా శరీర సంబంధమైనటువంటి పగ, ప్రతీకారము, మత్సరము, ఆవేశము, మత్తతులు ఇలాంటి వాటిని మనం పెట్టుకుని కనుక మనం వెళ్ళినట్లయితే గుర్తుంచుకోండి, మనం ఏదైతే విత్తుతున్నామో దాని యొక్క పంటను మనం తప్పకుండా కోస్తాము. సింపుల్గా నేను చాలా సందర్భాల్లో చెప్పినటువంటి ఉదాహరణ ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. మనం వరి పంట వేసి ప్రపంచం మొత్తానికి కూడా నేను వేసింది గోధుమ 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 అని చెప్పేసి మనం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి బ్యానర్స్ కొట్టేసి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసి పెద్ద పెద్ద హడావుడి చేసినంత మాత్రాన ఒక సమయం వస్తుందండి, ఆ విత్తినటువంటివన్నీ కూడా మొలక రూపంలో, మొక్క రూపంలో బయటకు వచ్చి అది పంట చేతికి వచ్చిన సమయానికి కానీ అర్థం అవ్వదు అదేంటి ఇంతకనగానే అదిగో విత్తినది వరి అని. కొన్ని సందర్భాలలో ముందే తెలిసిపోతుంది, కొన్ని సందర్భాల్లో టైం పడుతుంది. కనుక ఆ రిజల్ట్ మనం పొందుకోవడానికి టైం పట్టొచ్చేమో కానీ తప్పకుండా మనం ఏదైతే విత్తామో దానినే మనం కోస్తాము. కనుక దేవునికి ఈ మాటలు దృష్టిలో ఉంచుకొని ఎల్లప్పుడూ కూడా మేలైనటువంటిదే మనం చేద్దాం. ఎందుకంటే దేవుడు తగిన సమయమందు, తగిన కాలమందు మనల్ని హెచ్చించి మనల్ని మంచి స్థితిలో ఉంచి మనల్ని బలపరుస్తారు. కనుక ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేస్తున్నారని, ఎవరో మనల్ని అడ్డగిస్తున్నారని, ఎవరో మనల్ని మందమతులు అంటున్నారని, ఎవరో మనల్ని వ్యతిరేకంగా మనం వెళ్తున్నట్టుగా మాట్లాడుతున్నారని, ఎవరో మనం చేయకపోయినా మన మీద నేరాలు వేస్తున్నారని మనం గనక ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి శరీర సంబంధమైన విత్తితే కనుక ఒకనొక కాలం వస్తుంది. ఆ కాలంలో మనం శరీర సంబంధమైనటువంటి రిజల్ట్సే మనం పొందుకుంటాం. కనుక ప్రతి విషయంలో కూడా పరిశుద్ధంగా దేవుని చిత్త ప్రకారంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుల మహోన్నత తండ్రి, ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ కృపలో స్థిరపరచండి, బలపరచండి తండ్రి. ఈ డివోషన్స్ని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి ఈ పరిచర్యలో ఆర్థికంగా పాలిభాగస్తులవుతున్న వారిని కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి. ఈ పరిచర్యను తండ్రి ముందుకు నడిపించడానికి, జరిగించడానికి తండ్రి ఎవరెవరైతే కష్టపడుతున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెని తండ్రి మీ చిత్త ప్రకారంగా నడిపించండి. ఆత్మ సంబంధమైన మేలులతో నింపండి. మీ చిత్తమైతే మీ అందరం మరలా కలుసుకునే దానితో అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.